మార్కెట్లో పసిడి మళ్లీ మిడిసిపడుతుంది. ఏడాది చివరి నాటికి అంచనాలకు మించి ధరలు పెరుగుతాయని అంటున్నారు మార్కెట్ వర్గాలు. జియో పొలిటికల్ టెన్షన్లు, లోకల్ డిమాండ్తో ధరలు అదనంగా చేరుకుంటాయని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా వార్తో కొన్నాళ్లు అటు ఇటు దోబుచ్చులాడిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని యాక్సిస్ డైరెక్ట్ అభిప్రాయపడింది. 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దగ్గర ఉండగా ఈ ఏడాది చివరి నాటికి అది కాస్త 1,85,000కు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు పెరుగుతాయని, డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని వివరించింది యాక్సిస్ డైరెక్ట్. కిందటేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధరలు 60% వరకు పెరిగాయి. యాక్సిస్ డైరెక్ట్ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం మ్యాక్రో ఆర్థిక పరిస్థితుల్లో పెట్టుబడులకు బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. జియో పొలిటికల్ ఉద్రిక్తతలతో పెరిగిన క్రూడ్ ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచి వృద్ధిని తగ్గిస్తాయని, ఇది సాధారణంగా గోల్డ్ డిమాండ్ను పెంచుతుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. గ్లోబల్ కామెక్స్ లో బంగారం ధర ఔన్స్ కి 5,300 నుంచి $5,500 వరకు చేరొచ్చునని అంటున్నారు. దేశీయంగా 10 గ్రాముల బంగారం 1,85,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 15% ఎక్కువ. గోల్డ్ వరుసగా 5వ ఏడాదిలోనూ డబుల్ డిజిట్ రిటర్న్ ఇవ్వనుందని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. గత దశాబ్ద కాలంలో ఏటా 18% రిటర్న్ ఇచ్చి నిఫ్టీ 50 కంటే మెరుగ్గా నిలిచిందని తెలిపింది యాక్సిస్ డైరెక్ట్. 2016లో బంగారంలో ₹100 పెట్టుబడి పెడితే అది ఇప్పుడు 527గా మారేదని, అదే సమయంలో నిఫ్టీ 307కి చేరేదని వివరించింది. మరోవైపు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ లోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2022లో ఇన్ఫ్లోస్ ₹1,500 కోట్ల అయితే 2025లో ఈ నెంబర్ 25,000 నుంచి 30,000 కోట్లకు పెరిగాయి. జియో పొలిటికల్ టెన్షన్లు పెరగడంతో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నాయి. 2022-24 సంవత్సరానికి 1,000 టన్నులకు పైగా కొనుగోలు చేశాయి. 2026లో 850 టన్నుల వరకు కొనుగోలు చేస్తాయని అంచనా వేస్తుంది యాక్సిస్ డైరెక్ట్.